హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి బ్లాగ్స్. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఇలాంటి రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక కడాయి పెట్టుకోండి. కడాయి వేడయ్యాక ఒక 5 టేబుల్ స్పూన్ 5 కానీ 6 కానీ టేబుల్ స్పూన్స్ మనం నెయ్యి తీసుకోండి. నెయ్యి ఇది నేను హోమ్ మేడ్ అండి, ఇంట్లో చేసిన నెయ్యి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, నేను లింక్ ఇస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది. ఒక హాఫ్ కేజీ నేను రవ్వ తీసుకున్నా. మీరు మీ క్వాంటిటీ మీ ఇష్టం అండి, మీరు కేజీ తీసుకోండి లేదా హాఫ్ కేజీ. నేను హాఫ్ కేజీ రవ్వను నెయ్యి వేడయ్యాక అందులో వేయండి. వేసేసి మంచిగా వేయించండి, అంతా నెయ్యిలో కలిసిపోయే వరకు వేయించండి. ఇది సిమ్లో పెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ఏంటంటే ఒక పెద్ద కొబ్బరి చిప్ప తీసుకోండి. ఒక పెద్ద కొబ్బరి చిప్పను తురమడానికి వీలైతే తురమండి, లేదంటే మిక్సీ పట్టుకోండి. పచ్చి కొబ్బరి తీసుకోండి, ఎండు కొబ్బరి కాదు. పచ్చి కొబ్బరి తీసేసుకొని రవ్వ కొంచెం హాఫ్ వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము కూడా అందులో వేసి వేయించండి. రెండు బాగా కలిపేసి మంచిగా వేయించండి. ఎంత అంటే ఇది మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు సరిపోతుందండి. ఎక్కువ వేగినా కానీ లడ్డు అంత టేస్టీగా ఉండదు. కొంచెం మనకు అది తెలుస్తూ ఉంటుంది అన్నట్టు, మనకు అది వేగిన కొద్ది స్మెల్ అనేది మనకు తెలిసిపోతుంది. అది సిమ్లో పెట్టి వేయించండి. ఆ తర్వాత మనం ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని, నేను ఒక హాఫ్ కేజీ రవ్వకు నేను వీడియోలో చూపిస్తున్న ఆ బౌల్ రెండు తీసుకున్నా అండి. షుగరు తీసుకొని మిక్సీ వేసి ఇది కూడా పక్కన పెట్టుకోండి. రవ్వ స్టవ్ ఆఫ్ చేసి రవ్వ చల్లారిన తర్వాత మనము మిక్సీ బట్టి పెట్టుకున్న షుగర్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోండి. మీరు అంటే మొత్తం ఒకటేసారి వేయకండి, మీరు చూసుకోండి టేస్ట్ అనేది మీకు. అది కలిపి మొత్తం ఒకసారి కలిపేసి టేస్ట్ చూసుకోండి. షుగర్ ఎక్కువ తినే వాళ్ళు అయితే మీరు ఎక్కువ వేసుకోవచ్చు, లేదు మేము కొంచెం తక్కువ తింటామంటే మీరు కొంచెం ఆపుకోండి షుగర్ పౌడర్ని. అది చల్లారిన తర్వాత మనం ముందుగా ఏం చేయాలంటే ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేయించేసుకోండి. వేయించేసి ఇవి వేగిన తర్వాత మనం అవి అందులో కలిపేసుకోవాలండి. మనం వేడి మీదనే రవ్వ వేడిగా ఉన్నప్పుడు మాత్రము షుగర్ది పౌడర్ మాత్రం వేయకండి, ఎందుకంటే బాగా జారుగా అయిపోద్ది, అసలు లడ్డు కూడా అసలు రాదు. నేను అది చేస్తూ ఉంటే మా యాపిల్ కూడా కలుపుతున్నాడు అన్నట్టు, తను కూడా చేస్తా అని చెప్పి అలా కలిపేసి మనం దీంట్లోకి ఏంటంటే షుగర్ పాకం కాదండి, గోరువెచ్చని పాలు కాచి కొంచెం గోరువెచ్చగా పాలు ఉన్నవి అనే ఆ టైంలో తీసుకోండి పాలు. అప్పుడు కొంచెం మొత్తం ఒకటేసారి కూడా పోయకండి, కొద్దిగా పోసుకుంటూ కలపండి. కలిపేసి దాన్ని అప్పుడు ఉండగట్టండి. మీరు కొంచెం కలుపుకున్న తర్వాత ఒకసారి ఉండగడితే మీకు తెలిసిపోద్ది లడ్డు వచ్చేది. అలా వచ్చే వరకు చూసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం చేత్తోనే కలపండి. చేత్తో కలిపేసి అది లడ్డు చుట్టండి. అది మనకు తెలుస్తుంది అన్నట్టు, మనకు లడ్డు వచ్చే విధానం అనేది మనకు తెలుస్తుంది కదా. అట్లా ఒక్కొక్క జీడిపప్పు తీసుకుంటూ లడ్డు చుట్టేసి అన్ని లడ్డూలు అలాగే చుట్టి పక్కన పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామందికి కొబ్బరి వేయడం తెలియదు, కానీ కొబ్బరి వేస్తే రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.